అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతమ్మను రావణాసుడు అపహరించి లంకలో బంధించాడు. అశోకవనంలో సీతమ్మను బంధించిన విషయం హనుమంతుడి ద్వారా తెలుసుకున్న రాముడు విముక్తి కలిగించడానికి రావణుడు సంహరించాడు. మృతరూపంలో వచ్చిన రావణుడికి శ్రీ మహాలక్ష్మి సీతగా అవతరించిన విషయం తెలియదు. రామలక్ష్మణులు తనను కాపాడేందుకు దగ్గర లేకపోవడంతో సీతమ్మ అగ్నిదేవుని ప్రార్థించింది. అగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేయాలనుకుంది. జానకి ప్రార్థనను మన్నించిన అగ్నిదేవుడు ఆమెను తన జ్వాలలో దాచి మాయా సీతను సృష్టించాడు. ఇది తెలియని రావణుడు ఆమెను నిజమైన సీతగా భావించి అపహరించి లంకకు తీసుకెళ్లాడు. అయితే తర్వాత సమయంలో సీతమ్మను రామయ్య అగ్నిప్రవేశం చేయించి తన స్వచ్ఛతను నిరూపించుకోమన్నాడని అందరూ నమ్ముతారు. రావణుడు సీతను అపహరించే సమయంలో మాయాసీత అతని వెంట వెళ్ళింది. వాస్తవానికి రాముడు మాయాసీతను పంపి నిజమైన సీత గురించి తెలుసుకోవడానికే అగ్నిప్రవేశం చేయించాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రాముడిగా అవతరించి ధర్మ సంస్థాపన కోసం రావణుడితో యుద్ధం చేశాడు. రావణుడి గత జన్మ ఫలితంగా శాప విమోచన కలిగించాడు. యుద్ధం చేసి లంకలోని మాయా సీతను రక్షించిన రాముడు ఆమెను అగ్నిలోకి ఐక్యమై నిజమైన సీతను బయటికి పంపమని కోరాడు. దీంతో మాయా సీత అగ్నిలో ప్రవేశించిన వెంటనే నిజమైన సీత